ఉదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈ ఉదయకాలంలో నాతోను కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడము, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30వ వచనం వరకు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రభు ఇక్కడ ఒక ఆహ్వానాన్ని ఇవ్వటం చూడగలము. ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఎవరిని? ప్రయాసపడి భారమును మోయుచున్న వారులారా, నా యొద్దకు రండి అంటున్నాడు. నేనేమి భారము మోయిచున్నాను, నాకెందుకు విశ్రాంతి కావాలి అన్న ప్రశ్న నీ హృదయములో ఉన్నట్లయితే, ప్రతి మానవుడు దేవునికి విరోధముగా పాపము చేసి పాప భారమును మోయచ్చు, ఆ భారమును మోయలేని వారిగా అనేక సార్లు త్రొట్టిల్లే వారిగా ఉండటం చూడగలం. కొంతమంది తమ జీవితంలో విసికి వేసారి ఇంక నేను జీవించటమే వ్యర్థం అనే స్థితికి కూడా వారి యొక్క పాప భారము తీసుకొని వెళ్తుంది. అలాంటి వారిని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని ఆహ్వానిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత ఇది! ప్రభు చేత నా యొద్దకు రా అని ఆహ్వానించబడటమే నీకు నాకు ప్రభు ఇచ్చిన ఒక గొప్ప ధన్యతగా ఉంటుంది. ఈ ఉదయకాలమున నీ పాప భారమును, నీ యొక్క భారమును మోసేదానికి, నిన్ను తన యొక్క రాజ్యంలో చేర్చేదానికి ప్రభు ఆహ్వానిస్తున్నాడు. నీవు ఆయన స్వరమునకు చెవియొగ్గి ఆయన ఆహ్వానమును అందుకొని ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన యొక్క కాడి కింద నిన్ను ఉంచాలని ఆశిస్తున్నాడు. ఆయన యొక్క కాడి లెగువైనది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఏదైతే భారం అనుకున్నావో, ఏ కార్యమైతే కష్టం అనుకున్నావో, ఏ పాప భారం నుంచి విడుదల పొందటము నాకు సులభముగా లేదు అనుకొని చింతిస్తున్నావో, వాటిని తొలగించి నీ జీవితములో ఒక గొప్ప కృపను అనుగ్రహించడానికి, తన యొక్క ఆశీర్వాదము చేత నిన్ను నింపుటకు ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ దినంలో మనము దేవుని సన్నిధికి రావటానికి, ఆయనను తెలుసుకోవటానికి, ఆయన యొక్క ఆహ్వానాన్ని అందుకొనటానికి సిద్ధపడి ఉన్నామా? దేవుని యొక్క ఆహ్వానాన్ని అందుకున్నట్లయితే నిజముగా నీవు ఆయన చేత వాడబడే ఒక గొప్ప సాధనముగా మార్చబడతావు. నీవు ఆయన యొక్క ఆహ్వానాన్ని నిర్లక్ష్యపరిచిన ఎడల, నీవు ఆయన పిలిచినప్పుడు పెడచెవి పెట్టినట్లయితే, అపవాదియు తన యొక్క అనుచరులను జీవితమును పాడు చేసి నిన్ను ఎవ్వరికి ప్రయోజనము లేని యొక్క వ్యక్తిగా మార్చి, నిన్ను కృంగదీసి, నీవు మరణించేదానికి ఆశించే అంతగా నిన్ను దుఃఖపరుస్తూ ఉంటారు. నీ జీవితమును ఎవ్వరికి ప్రయోజనముగా లేకుండా చేసేదానికి అపవాది తన యొక్క అనుచరులు ప్రతి క్షణము నిన్ను వెంబడిస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో నుండి నీవు విడిపించబడాలి. నీవు దేవుని యొక్క మార్గంలోకి రావాలి. ఆయన నీ భారముల నుండి నిన్ను విమోచించాలి. నీ పాప భారం నుండి నిన్ను విమోచించాలి. నీకు రక్షణ మార్గమును చూపించేదానికి, నేను రక్షణ పొందిన వాడికి, అనగా దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క బలహీనతలన్నింటినీ ఒప్పుకొని సరి చేసుకున్న వ్యక్తిగా ఆయన వైపు చూస్తూ ఆయన యొక్క కాడిని ఎత్తుకొని నడిచేదానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నా కాడి చాలా లెగువుగా ఉంటుంది, అది భారముగా ఉండదని ప్రభు సెలవిచ్చే కార్యం మనం చూస్తూ ఉన్నాము. ఇలాగూ ప్రేమతో ఆహ్వానించే ప్రభు వైపు నీవు చూస్తున్నావా? ఇలాగూ ప్రేమతో నిన్ను ఆహ్వానించే ప్రభు యొద్ద నీ యొక్క హృదయమును నీవు సమర్పించుకోవాలని ఆశిస్తున్నావా? లేక
లోకములో ఉన్న వాటిని అల్పకాలపు పాప భోగములు అని చెప్పబడుచున్నది. మోషే అల్పకాలపు పాప భోగముల వైపు చూడక శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క కార్యముల కొరకు ఎదురు చూసిన వాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అల్పకాలపు పాప భోగముల నుండి దూరముగాను దేవునికి సమీపించడానికి, ఆయన యొక్క ఆహ్వానాన్ని అందుకొని ఆయనకు సమీపముగా రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఆయన ఆహ్వానాన్ని అందుకుంటున్నావా? ఆయన పిలిచినప్పుడు ఆయన వద్దకు వచ్చేదానికి సిద్ధముగా ఉన్నావా అని ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. నీవు ఆయన పిలిచినప్పుడు ఆయన వద్దకు వచ్చినట్లయితే నీ జీవితంలో ఉన్న భారమును ఆయన తొలగించి నిన్నొక నూతనమైన వ్యక్తిగా మార్చి నీలో తన కృప నుంచి నీవు ఆయన చేత వాడబడే ఒక పాత్రగా మార్చబడేదానికి, నీవు ఆయన రాజ్యములో ఉండుటకు, ఆయనతో పాటు సహవాసము కలిగి ఉండుటకు ప్రభు నీకు సమస్తమును అనుగ్రహించాలని తన యొక్క చేతులను చాచి ఉంచున్నాడు. నీవు ఆయన చాచిన తన చేతుల యొక్క చెంతకు రావాలని ఆశిస్తున్నావా? లేక ఆయనకు దూరముగా వెళ్ళి ఆయన కృపను నిర్లక్ష్యపరుచుకొని దేవుని యొక్క సన్నిధి నుండి దూరముగా వెళ్ళి ఆయన యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకునే జీవితంలో ఉన్నావా అని ఒక్కసారి పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంన నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు. నీవు ఆహ్వానిస్తున్నావు, నా యొద్దకు రమ్మంటున్నావు. నీ స్వరమును ఆలకించి నీ యొద్దకు రావటానికి దేవా నాకును మాకును నీ కృపను అనుగ్రహించమని, దేవా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేసి నీ కృపలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి ఆయన యొక్క ఆహ్వానమును అందుకునే కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.